యూట్యూబ్లో వీడియోలు చూసి అత్తను కోడలు హతమార్చిన ఉదంతం విశాఖలో కలకలం రేపింది. అప్పన్నెపాలెం వర్షిణి అపార్ట్మెంటులో జయంతి అనే వృద్ధురాలు శుక్రవారం మంటల్లో చిక్కుకొని అనుమానాస్పదంగా మృతి చెందారు. విచారణలో కోడలే ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. భర్తకు తనపై చాడీలు చెబుతోందని అత్త కనక మహాలక్ష్మిపై కోడలు లలిత కక్ష పెంచుకుంది. ఆమెను ఎలాగైనా చంపాలని నిర్ణయించుకుంది. దీనికోసం యూట్యూబ్లో హౌ టు కిల్ ఓల్డ్ లేడీ అనే వీడియోని పలుమార్లు చూసింది. పిల్లలతో దాగుడుమూతలాడించినట్లు నాటకమాడి అత్తను కుర్చీలో కూర్చోబెట్టి కాళ్లు చేతులు కట్టేసింది. ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించి చంపేసింది. అనుమానాస్పద కేసుగా నమోదు చేసుకున్న పోలీసులు లలిత యూట్యూబ్ బ్రౌజ్ హిస్టరీని చెక్ చేసి ప్రశ్నించగా శనివారం రాత్రి ఆమె నేరాన్ని అంగీకరించింది. హత్య నేరం కింద కేసు నమోదు చేసి లలితను అరెస్ట్ చేసిన పోలీసులు రిమాండ్కు తరలించారు. ఈ లలితాదేవి గారు ఎవరైతే కోడలు ఉన్నారో ఆవిడ చెప్పేది ఏంటంటే, మా అత్తగారు నన్ను ఎప్పుడూ కూడా పెళ్ళైనప్పటి నుండి కూడా సరిగ్గా చూసుకునేది కాదు, ఇల్లు శుభ్రంగా ఉంచట్లేదని, అలాగే ఎక్కడికి వెళ్ళినా సూటిపోటి మాటలతో తిడుతూ ఉంటుందని, అలాగే అందరి దగ్గర నా గురించి చెప్తూ ఉంటుందని చెప్పి చాలా బాధపడేదాన్ని. దానివల్లే నేను ఆమె వేధింపులు ఈ మధ్యన మరీ ఎక్కువైపోవడం వల్ల నేను ఏదో విధంగా ఆమెను చంపాలని ఆవిడ డిసైడ్ అయింది. సో దీంట్లో భాగంగా ఆవిడ 6వ తారీఖు రాత్రి సుమారు 7 గంటల సమయంలో బండిలో పెట్రోల్ కొట్టించుకుంటాను అనే దాంతో ఆవిడ బండిలో పెట్రోల్ని ఒక వాటర్ బాటిల్లో పెట్రోల్ కొట్టించుకుని దాని పక్కన పెట్టుకుంది. హస్బెండ్ ఎవరైతే సుబ్రహ్మణ్యం ఉన్నారో ఆయన ఉద్యోగానికి వెళ్ళిపోయిన తర్వాత పిల్లలతో నానమ్మతో దాగుడు మూతలు ఆడదామన్న దాంతో ఆమె చేతులు కాళ్ళు కూడా కట్టేయడం జరిగింది. కట్టేసి సడన్ గా తెచ్చుకున్న పెట్రోల్ ఏదైతే ఉందో అది ఆవిడ మీద వేసేసి అక్కడ ప్రమిద ఉంటే ఆ ప్రమిదని ఒత్తిని ఆవిడ మీద విసరంతో అది మంట అంటుకుని దాని ద్వారా ఆవిడ చనిపోయింది. మంటలు కాలుతున్న టైంలో చిన్న పాప కదా తెలియక దగ్గరికి వచ్చింది. పాపకు కూడా కొంత గాయాలు అవ్వడం జరిగింది. తర్వాత ఆవిడే కేకలు కూడా వేసింది. దీంతో పక్కింటి వాళ్ళు వీళ్ళందరూ వచ్చారు. టీవీ షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్ల వైర్ షార్ట్ సర్క్యూట్ అవ్వడం చనిపోయిందని ముందుగా చెప్పింది మనకి. ఇన్వెస్టిగేట్ చేయగా ఆవిడ బ్రౌజింగ్ హిస్టరీని కూడా అందులో భాగంగా మనం వెరిఫై చేయగా అందులో ఎలాగా చంపచ్చు, ఒక వ్యక్తిని ఎలాగా మనం తెలియకుండా ఎలా చంపచ్చు ఆవిడకి తెలియకుండా అని కొన్ని సెర్చెస్ మాకు కనిపించినాయి. సో దాని మీద మా అనుమానం బలపడి ఫర్దర్గా ఆవిడని క్వశ్చన్ చేయగా ఆవిడ జరిగిందంతా చెప్పడం జరిగింది.